మేము ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 8వ తారీఖు ఐటీడీఏ వరకు మా ఆదివాసీ యువగలం జీపీ జాతర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జీపీ జాతర ఒక ముఖ్య ఉద్దేశం ఆగస్టు 8వ తారీఖున మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాధర్నా ఒక ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలని చెప్పేసి, ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం. వీటికి సంబంధించి 9వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరులో పర్యటిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ మా 8వ తారీఖున జరుగు మహాధర్నాకు 50 మంది ప్రజానికాలు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సాధన కమిటీ కో కన్వీనర్ ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసులకే ఇవ్వాలని, మా ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ తక్షణమే అమలు చేయాలని చెప్పి జీప్ జాతర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జీప్ జాతర కార్యక్రమానికి ప్రతి ఊరు వాడవాడ అడుగడుగున స్వాగతం పలికి విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు 8వ తేదీన జరుగుతున్నటువంటి మహాధర్నా కార్యక్రమానికి వేలాది మంది నిరుద్యోగులు, యువకులు, విద్యావంతులు, మేధావులు, తల్లిదండ్రులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ధర్నాకు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోదరులారా, అంతే.